వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే మరికొన్ని బిట్స్ గురించి చెప్పుకుందాం. దానిలోనే భాగంగా నది తీరాన గల నగరాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కన్ఫామ్ ఒక బిట్ వస్తుంది, సో అందుకే దీన్ని స్పెషల్గా చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్, పనాజీ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏది? మాండ్వి. ఓకే. ఫిరోజ్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఫిరోజ్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? సట్లెజ్. లుధియానా నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్ రాష్ట్రంలో. ఈ లుధియానా నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి, పశ్చిమ బెంగాల్లోని హౌరా నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది ఒడ్డున? హుగ్లీ. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది ఒడ్డున ఉంది? జీలం నది ఒడ్డున. మదురై నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. మదురై నగరం ఏ నది ఒడ్డున ఉంది? వైగై నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున? వైగై నది ఒడ్డున. శ్రీరంగపట్నం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. శ్రీరంగపట్నం కావేరీ నది ఒడ్డున ఉంది. అజ్మీర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. అజ్మీర్ నగరం లూని నది ఒడ్డున ఉన్నది. ఎక్కడ ఉంది? ఇది రాజస్థాన్లో ఉంది. మరి శ్రీరంగపట్నం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. మధురా నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. మధురా నగరం ఏ నది ఒడ్డున ఉంది? యమునా నదిన. కాన్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. కాన్పూర్ నగరం గంగా నది ఒడ్డున ఉంది. అమర్కటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. అమర్కటక్ నగరం ఎక్కడుంది? నర్మదా నది ఒడ్డున. ఎక్కడ? నర్మదా నది ఒడ్డున. ఎక్కడుంది? ఇది మధ్యప్రదేశ్లో ఉంది. సబర్మతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం ఏమిటి అని అడుగుతున్నాడు. సబర్మతి నది ఒడ్డున ఉన్న ప్రాంతం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? అహ్మదాబాద్. ఎక్కడుంది? ఇది గుజరాత్లో ఉంది. 13వ బిట్టు, గువాహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది ఒడ్డున? బ్రహ్మపుత్ర. ఇది ఎక్కడుంది? అస్సాంలో ఉంది. హుగ్లీ నది తీరాన ఉన్న నగరం ఏది అని అడుగుతున్నాడు. హుగ్లీ నది తీరాన ఉన్న నగరం ఏంటంటే కోల్కత్తా మరియు హౌరా. ఏంటిది? కోల్కత్తా మరియు హౌరా రెండు ఉన్నాయి. ఓకే. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏ నగరం? యమునా నది ఒడ్డున. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? యమునా నది. రామ్ గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏమిటి అని అడుగుతున్నాడు. రామ్ గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? మొరదాబాద్. ఏంటిది? మొరదాబాద్. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. బద్రీనాథ్ గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏ రాష్ట్రంలో ఉంది? బద్రీనాథ్ గంగా నది ఒడ్డున ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఎక్కడ? ఉత్తరాఖండ్. జబల్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. జబల్పూర్ నగరం నర్మదా నది ఒడ్డున ఉంది. ఎక్కడుంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న నందేడ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. గోదావరి నది ఒడ్డున ఉన్న నందేడ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. గాంధీనగర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. గాంధీనగర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది ఒడ్డున? సబర్మతి. ఇది ఎక్కడుంది? ఇది కూడా గుజరాత్లో ఉంది. 21వ బిట్ చూద్దాం. సంబల్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. సంబల్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏంటిది? మహానది ఒడ్డున ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఆగ్రా నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఆగ్రా నగరం ఏ నది తీరాన ఉంది? యమునా నది తీరాన. ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్. పాట్నా నగరం ఏ నది తీరానికి దగ్గరగా ఉంది అని అడుగుతున్నాడు. పాట్నా నగరం ఏ నది తీరానికి దగ్గరగా ఉంది అని అడుగుతున్నాడు. ఏంటిది? గంగా నది. ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో? బీహార్. పూణే నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. పూణే నగరం ఏ నది తీరాన ఉంది? మూతా నది తీరాన ఉంది. ఎక్కడ? మహారాష్ట్రంలో. ఎక్కడ? మహారాష్ట్రలో. క్రింది వానిలో సరయు నది తీరాన ఉన్న నగరం ఏది అని అడుగుతున్నాడు. సరయు నది తీరాన ఉన్న నగరం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది?
అయోధ్య. ఎక్కడ? అయోధ్య. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. లక్నో నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. లక్నో నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ? గోమతి. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. వారణాసి నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. వారణాసి నగరం ఏ నది తీరాన ఉంది? గంగా నది తీరాన. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లోనే. ఇది కూడా 29వ బిట్ చూడండి. హుషంగాబాద్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది? నర్మదా. ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఓకే. హరిద్వార్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. హరిద్వార్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది తీరాన? గంగా నది తీరాన. ఇక్కడ గంగా నది తీరాన. ఎక్కడుంది ఇది? ఉత్తరాఖండ్. ఓకే. మాండ్లా నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. మాండ్లా నగరం నర్మదా నది తీరాన ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. క్షిప్రా నది ఒడ్డున ఉజ్జాయిని ఏ రాష్ట్రంలో ఉంది? క్షిప్రా నది ఒడ్డున ఉజ్జాయిని అనే నగరం ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. నాసిక్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. నాసిక్ నగరం గోదావరి నది తీరాన ఉంది. అయితే ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రంలో ఉంది. ఓకే. కౌనా నది పరిసర ప్రాంతం గల నగరం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఔరంగాబాద్. ఔరంగాబాద్. ఈ కౌరా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? మహారాష్ట్ర. 35వ బిట్ చూడండి. తపతి నది తీరాన గల నగరం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సూరత్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో. కటక్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. కటక్ నగరం ఏ నది తీరాన ఉంది? మహానది. ఇది మహానది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. ఓకే. జంషెడ్పూర్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. జంషెడ్పూర్ నగరం ఏ నది తీరాన? సువర్ణరేఖ నది తీరాన ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది అని చూసినట్లయితే జార్ఖండ్లో ఉంది. దిబ్రూ నగర్ ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. దిబ్రూ నగర్ ఏది నది తీరాన ఉంది? బ్రహ్మపుత్ర. ఓకే. బ్రహ్మపుత్ర. ఇది ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. కైరో నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. కైరో నగరం ఏ నది తీరాన ఉంది? నైలు నది. ఏంటిది? నైలు నది. అయితే ఇది ఏ దేశం అంటే ఈజిప్ట్ దేశంలో ఉంది. ఎక్కడ? ఈజిప్ట్ దేశంలో. లండన్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. లండన్ నగరం థెమ్స్. ఏంటిది? థెమ్స్. ఎక్కడుంది? ఇంగ్లాండ్లో ఉంది. లండన్ ఎక్కడుంది? ఇంగ్లాండ్లో ఉంది. చూడు. కరాచీ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది? సింధు నది. కరాచీ నగరం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. ఏది? హడ్సన్. ఎక్కడ? హడ్సన్ నది. ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. ఓకే. వియన్నా నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. డాన్యూబ్. ఏంటిది? డాన్యూబ్. ఎక్కడది? ఆస్ట్రియాలో ఉంది. ఓకే. బాగ్దాద్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. బాగ్దాద్ నగరం ఏ నది తీరాన ఉంది? టైగ్రీస్ నది తీరాన ఉంది. ఈ బాగ్దాద్ ఎక్కడుంది? ఇరాక్లో ఉంది. ఓకే. బాన్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. బాన్ నగరం ఏ నది తీరాన ఉంది? రైన్ నది తీరాన ఉంది. ఎక్కడ? రైన్ నది తీరాన. ఈ రైన్ నది ఎక్కడుంది? జర్మనీలో ఉంది. ఓకే. రోమ్ నగరం ఎక్కడ? ఏంటిది? రోమ్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. రోమ్ నగరం టైబర్ నది తీరాన ఉంది. ఎక్కడ? ఇటలీలో. ఏ దేశంలో? ఇటలీ దేశంలో. సిడ్నీ నగరం ఏ నది తీరాన ఉంది? సిడ్నీ నగరం డార్లింగ్. ఎక్కడ? డార్లింగ్. ఇది ఏ దేశం? ఆస్ట్రేలియా. ప్యారిస్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ప్యారిస్ నగరం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. ఏ నది తీరాన ఉంది? సీన్. ఇది సీన్ నది తీరాన ఉంది. లిస్బన్ నగరం ఏ నది తీరాన ఉంది? ఆకాశ నది తీరాన ఉంది. 50వ బిట్ చూడండి.
స్టాలిన్ గ్రాండ్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. స్టాలిన్ గ్రాండ్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అంటున్నాడు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఓకే, ఇప్పటి వరకు 50 బిట్లు చెప్పడం జరిగింది. నది తీరాల నగరాల నుండి మొత్తం బిట్లు చెప్పబడింది. దీనిలోంచి కన్ఫర్మ్ బిట్ రావచ్చు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.